స్నేహితులందరికీ శుభోదయం. చారు ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. అందరూ బాగుండాలి మనసారా దేవుని కోరుకుంటూ, నేను మిద్దె తోటలో పాలకూర, తోటకూర విత్తనాలు నేనేసాను. పాలకూర బానే వచ్చింది. 3 గోళాలేస్తే 2 గోళాలు ఎక్కువగా వచ్చింది. తోటకూర మాత్రం చాలా వరకు చనిపోయాయండి మొక్కలు. రోజు వాటరింగ్ చేయడం వల్ల, రోజు వాటరింగ్ చేయకూడదని అర్థమైంది. ఎందుకంటే పైన మట్టి ఎండిపోయిన లోపల చెమ్మ ఉంటది కాబట్టి, చిన్న మొక్కలు కాబట్టి తొందరగా కుళ్ళిపోతాయండి. కాబట్టి తడిందో లేదని చెక్ చేసుకొని వేయాలి. ఇది దానిమ్మ చెట్టు అండి. లాస్ట్ టైమే ఉంది మాకు టెర్రస్ గార్డెన్‌లో. అప్పుడు 2 కాయలు కాసింది. రీపాట్ చేశాను. మనకి మిగిలిపోయిన అన్నంతో బెల్లం నీళ్ళు అన్నీ ఏసాను కదండీ! ఇది చాలా బాగా పనిచేసింది. ఆ ద్రావణం గ్రీన్ అండ్ పింక్ కలర్‌లో చిగురొచ్చింది. అది పాలకూర అండి. ఇది జామ చెట్టు మాకు టెర్రస్ గార్డెన్‌లో వచ్చింది. ఇది కొత్తిమీర. ఈ పెద్ద చెట్లు ఉన్న గోళంలో కిందన కొత్తిమీర, పాలకూర లాంటివి వేసుకుంటే అవి ఎదుగుతుంటాయి. కిందేమో ఆకుకూరలు కూడా పండించుకోవచ్చు. అంతర పంటలు అంటారు కదండీ! ఓకే అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.